సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఓవర్ నైట్‌లో ఒకరు ఫేమస్ అయితే, కొందరు అదే ఓవర్ నైట్‌లో వివాదంలో చిక్కుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కుమారి ఆంటీ కూడా అలానే ఫేమస్ అయింది. మాదాపూర్‌లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసి 13 ఏళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎక్కువ కావడంతో ఆమె మరింత పాపులర్ అయింది. ఈ స్ట్రీట్ ఫుడ్ బాగా నచ్చిందని యూట్యూబర్లు చెప్పడంతో ప్రజలు ఒక్కసారిగా క్యూ కట్టారు. వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు కుమారి ఆంటీ వద్ద ఫుడ్ తినేందుకు తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు రావడంతో ఆమెకు చిక్కులు తీసుకొచ్చాయి. ఫుడ్ స్టాల్‌ను పోలీసులు మోయించడం, సీఎం ఎంటర్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇలాంటి సీన్ ఢిల్లీలో కూడా రిపీట్ అయింది. ఢిల్లీ రోడ్లలో వడాపావ్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న చంద్రికా గేర్ దీక్షిత్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఢిల్లీ అంటే వడాపావ్‌కి ఫేమస్. ఒక్కో గల్లీకి 10 నుంచి 20కి పైగా వడాపావ్ స్టాల్స్ ఉంటాయి. వీరందరినీ దాటుకొని చంద్రికా వడాపావ్ వెరీ స్పెషల్‌గా మారింది. సోషల్ మీడియా స్టార్స్ చంద్రికా ఫుడ్ స్టాల్ వద్ద వడాపావ్ తిని బావుందని సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మొదలుపెట్టారు. సీన్ కట్ చేస్తే చంద్రిక వడాపావ్ ఫుల్ పాపులర్ అయింది. దీంతో పబ్లిక్ ఒక్కసారిగా ఎగపడటం మొదలుపెట్టారు. గంటల తరబడి వడాపావ్ కోసం వెయిటింగ్ తప్పటం లేదు. అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కొంతమంది మహిళలు ఆమెపై విరుచుకుపడ్డారు. రోడ్డు మీద ట్రాఫిక్ ఇలా ఉంటే జనాలు ఇంటికి ఎలా వెళ్తారు అంటూ ఆమెపై ఫైర్ అయ్యారు. ఇక ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఫుడ్ స్టాల్ మూసివేయాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. గతంలో పర్మిషన్ కోసం 30,000 చెల్లించాలని, అధికారులు ఇంకా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఇప్పుడు ఆమెను వెంటనే స్టాల్ ముయించాలని అధికారులు చూస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వలన మరో యువతి తన జీవనాధారాన్ని కోల్పోనుంది.